హాయ్ ఫ్రెండ్స్, మనం భూమిపై హై స్పీడ్ ఇంటర్నెట్ వాడుతున్నాం. కానీ సముద్రం అడుగున రేడియో తరంగాలు అస్సలు పనిచేయవు. దానికి పరిష్కారం చూపుతూ ఇప్పుడు లేజర్ కిరణాల్ని ఉపయోగించి నీటి లోపల కూడా అత్యంత వేగంగా డేటాని చేరవేస్తున్నారు. దీన్నే అండర్ వాటర్ లైఫై అని పిలుస్తున్నారు. సముద్ర గర్భంలో జరుగుతున్న ఈ డిజిటల్ విప్లవం వెనుక ఉన్న వాస్తవాల్ని ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ అబ్బురపరిచే సాంకేతికతను సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ బూన్ ఉయి నేతృత్వంలోని బృందం నీటి అడుగున నీలిరంగు లేజర్ కిరణాల ద్వారా సెకనుకు గిగాబైట్ల వేగంతో డేటాని పంపవచ్చని నిరూపించారు. సముద్రం అడుగున ఉన్న రోబోలు, సెన్సార్లకు ఇదొక వరమని లేటెస్ట్ ఆప్టికల్ కమ్యూనికేషన్ నివేదికలు చెబుతున్నాయి. సముద్రపు నీరు రేడియో తరంగాల్ని వేగంగా పీల్చుకుంటుంది. కానీ దృశ్యకాంతి, ముఖ్యంగా నీలి, ఆకుపచ్చ రంగు కిరణాల్ని నీటిలో ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఈ లేజర్ కిరణాల ద్వారా హెచ్డీ వీడియోల్ని కూడా నీటి అడుగున లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు. ఈ అద్భుత సాంకేతికతనే లైట్ ఫిడిలిటీ లేదా షార్ట్ కట్లో లైఫై అని పిలుస్తారు. సాధారణ వైఫై రేడియో తరంగాల్ని వాడితే ఈ లైఫై మాత్రం కాంతిని సమాచార వాహకంగా వాడుకుంటూ డేటాని మెరుపు వేగంతో చేరవేస్తుంది. సాధారణంగా సముద్రం అడుగున వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్స్ ఉంటాయి. కానీ ఈ కేబుల్స్ లేని ప్రాంతాల్లో లేదా కదిలే సబ్మెరైన్ల మధ్య సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఈ లైట్ ఫిడిలిటీ టెక్నాలజీ అత్యంత కీలకం. ఇది సముద్రం లోతుల్లో ఒక వైర్లెస్ నెట్వర్క్ను నిర్మించడానికి మార్గం సుగమం చేస్తోంది. నిజానికి ఈ సాంకేతికత కేవలం సమాచారానికే కాదు, సముద్రపు జీవరాశిని అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడనుంది. సముద్ర గర్భంలో పర్యావరణ మార్పుల్ని నిరంతరం పర్యవేక్షించే సెన్సార్లు ఈ లేజర్ల ద్వారా తక్షణమే డేటాని భూమికి పంపగలవు. సముద్రాన్ని కలుషితం చేయకుండా, ఎటువంటి శబ్దం లేకుండా సమాచారాన్ని చేరవేసే అత్యంత సురక్షితమైన మార్గం ఇది. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో సముద్ర గర్భ మైనింగ్, చమురు అన్వేషణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. అయితే నీటిలోని మురికి కణాలు, ఉప్పు సాంద్రత ఈ లేజర్ కిరణాల వేగాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఆటంకాల్ని అధిగమించడానికి మరింత శక్తివంతమైన సెన్సార్లను రూపొందిస్తున్నారు. సముద్ర గర్భం ఇప్పటికే కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నప్పటికీ ఈ కొత్త లేజర్ టెక్నాలజీతో సముద్రం లోపల పరిశోధనలు చేసే రోబోలు, డ్రైవర్లు కూడా ఇప్పుడు ఒకరితో ఒకరు వైర్లెస్గా మాట్లాడుకోగలరు. ప్రకృతిలో ఎదురయ్యే ప్రతి సవాల్కి పరిష్కారం కనుగొంటూ ముందుకు దూసుకెళ్లే మనిషి మేధస్సు ఎంతో గొప్పది కదా. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాల్ని కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.